తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అవును, మీరు కూడా ఒక వీడియో పెట్టారు. ఆమె లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వెళ్ళి వీడియో కలిశారు. పెట్టాను. అసలు జయవాహిని గారిని అలా చూసినప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా కన్నీళ్ళు వచ్చాయండి. ఆవిడ ఏం చెప్పారు అప్పుడు? యాక్చువల్గా ఆ వీడియో చేసింది బయట ప్రజలకి రీచ్ అవ్వాలి అన్న ఉద్దేశం కాదండి. ఎందుకంటే తనకి ఓన్ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, అండ్ తనతో పాటు వాళ్ళ సిస్టర్ డాటర్ కూడా ఉంటారు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తుంది, తిన్ని చాలా చక్కగా చూసుకుందండి. అండ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నామో మా ఆర్టిస్ట్ ఫ్యామిలీలో రన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆ వీడియో చేశాం. బయట వాళ్ళని హెల్ప్ అడగాలని కానీ, ఎవరో ఇస్తే డబ్బులు తీసుకోవాలి అన్న ఉద్దేశం వాహినికి లేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా లేదండి. ఎందుకంటే ఫస్ట్ ట్రీట్మెంట్కి వాళ్ళ సిస్టరే సపోర్ట్ చేశారు, సిస్టర్ డాటర్ సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఇది ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాము అంటే లక్షలతో కూడుకునేది, తన దగ్గర డబ్బులు లేవు అని తను చెప్పిన తర్వాత ఆర్టిస్టులకి మాత్రమే, ప్రొడ్యూసర్స్కి ఇక్కడ మాత్రమే ఫార్వర్డ్ చేద్దాము అని చేశాము ఆ వీడియో. అసలు చెన్నైలో లక్ష్మీరాజ్ గారు, ఆయన వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ హస్బెండ్, ఆయన నడిగర్ సంఘంలో చెన్నైలో చెప్తే అక్కడ ఒక ఆర్టిస్ట్ స్ట్రైట్ అవే 1 lakh వేసిందండి. ఆ తర్వాత ఆయన వాళ్ళ వైఫ్ కొంత అమౌంట్ సేకరించడం జరిగింది. ఇక్కడ నా వీడియో మీరు చూశారు కదా. సో ప్రొడ్యూసర్స్ అండి, మిగతా ఆర్టిస్టులు 5,000, 10,000, 20,000 ఇలా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు, శ్రీరామ్ గారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు 25,000 ఇచ్చారండి. ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి కూడా 1.5 lakh వచ్చిందండి. ఓ, మీ వీడియో తర్వాత ఆవిడకి ఫినాన్షియల్ గా చాలా హెల్ప్ అయ్యో ఖచ్చితంగా 7 to 8 lakhs అయితే ఖచ్చితంగా హెల్ప్ అయిందండి. అందరూ ఆర్టిస్టులు ఇంటికి వచ్చి చూశారు. పద్మా చౌదరి గారు కానివ్వండి, మిగతా తోటి కళాకారులు వచ్చి చూడటం, రాగిణి గారు ఏ షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్లో చెప్పడం, ఆ ప్రొడ్యూసర్స్ ఒక 20-25,000 తన ద్వారా పంపడం, ఇలా అందరూ ఎవరికి వీలు పడ్డట్టు వాళ్ళు సహాయం చేశారే తప్ప ఎవ్వరూ వదిలేయలేదండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తను ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్లో మెంబరే కాదు, కానీ మా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే కౌశిక్ గారు ఉన్నారో చెప్పంగానే ఆయన వీడియో పెట్టడము, తర్వాత అందరు ఆర్టిస్టులు అమౌంట్ వేయడము, వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడం, ఇదంతా జరిగింది. సో తనకి డబ్బులు అందక ఏదో ట్రీట్మెంట్ అవ్వక చనిపోవడం అనేది కాదండి. సో అందరూ సపోర్ట్ చేశారు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, తను ఈ ట్రీట్మెంట్ నుంచి ఇంకో ట్రీట్మెంట్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ డిలే చేయడము, దానివల్ల ఏమైందంటే స్టేజ్ మారిన తర్వాత కూడా తనకి సర్జరీ చేశారు, కీమో చేశారు. ఆ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ట్యూమర్ పెరిగి తనకి లాస్ట్ 6 months to 1 year అన్నారు, కానీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి చనిపోవడం జరిగింది. అందరూ సాయం చేసినా, అందరూ అండగా ఉన్నా సరే ఆయుష్ లేనప్పుడు ఇక ఎవ్వరూ ఎవరు ఏం కాపాడలేరు. అయితే ఇక ఆవిడ బతకరు, ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పిన తర్వాత తన సొంత ఊరైన విజయనగరం, ఎందుకంటే ఆవిడతో మాట్లాడిన చివరి మాటలు మీకు గుర్తున్నాయా? గుర్తున్నాయండి. ఎందుకంటే తను January 25th మార్నింగ్ తను విజయనగరం వెళ్ళడం జరిగింది. నేను ఆల్మోస్ట్ తనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత నేను రోజుకు ఒక్కసారైనా ఖచ్చితంగా, కుదిరినప్పుడు 2 సార్లు, అలా ఎలా కుదిరితే అలా పొద్దున సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తనతో స్పెండ్ చేయడం, ఏదో ఒకటి వండి తీసుకెళ్ళడం. అట్లాగే తనకు అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి నేనే కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళం, తను నర్స్తో పాటు మేము అకంపెనీ చేసాము, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అండ్ చాలామంది ఇంటికి వచ్చి తనతో మాట్లాడడం, నువ్వు సరిగ్గా అయిపోతావు, నువ్వు బాధపడకు, భయపడకు అని అందరూ తన్ని మోటివేట్ చేసిన వాళ్ళే. కానీ అదంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఎవ్వరి చేతిలో ఏదీ లేదండి. ఇంతకీ ఆవిడకి క్యాన్సర్ రావడం, తర్వాత ఆవిడ చనిపోవడంతో ఒక వార్త వైరల్ గా మారింది. మీరు గమనించారో లేదో? ఆవిడ పేరులో జయ అని ఉండడం, ఆవిడ సిమిలర్స్, ఆవిడ పోలికలు కొన్ని కొంత మన జయసుధ గారికి మ్యాచ్ అయినట్టుగా ఉండడంతో ఆమె జయసుధ గారి సిస్టర్ అనేది కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇందులో నిజమెంత? అది అంటే మనిషిని పోలిన మనిషి ఉంటారండి. అండ్ ఇప్పుడు శ్రీ అనేది, ఇప్పుడు నా పేరులో శ్రీ ఉంది, ఇంకా ఎంతోమంది పేరులో శ్రీ ఉంటుంది. అలా అని ఏం చేయలేం కదండి. ఇప్పుడు జయసుధ గారు వేరు, జయవాహిని వేరు, కానీ ఆ ఫీచర్స్ అని తర్వాత జయ అని కలవడం, పదం కలవడం వల్ల అలా వైరల్ చేశారే తప్ప ఏ సంబంధం లేదండి. జయసుధ గారి చెల్లెలు సుభాషిణి గారు. అవునండి. అయితే ఈవిడ కూడా ఇంకో సిస్టర్ అనే మాటలు కూడా వచ్చాయన్నమాట. కానీ కాదండి, ఆవిడకి ఓన్ సిస్టర్ ఒక్క ఆవిడే ఉన్నారు, శారద గారు. తను విజయనగరంలో ఉంటారు. సో తనకి ఇక్కడికి వచ్చి చూసుకోవడం ఇబ్బందిగా ఉంది, ఏదైనా వాళ్ళ సొంతూరికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతోనే వాహినిని వాళ్ళ పేరెంట్స్ని మళ్ళీ విజయనగరం తీసుకెళ్లారు, అంతే.
వాహిని గారు స్ట్రెస్ ఫ్రీగా ఉండేవాళ్ళు, మెయింటెనెన్స్ కూడా ఫిజికల్గా చాలా బాగుండేది, ఫిట్నెస్తో ఉండేవారు, హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాగే స్పిరిచువల్ వేలో ఉండేవాళ్ళు, అందరితో చక్కగా సంతోషంగా ఉండేవారు. అయినా సరే క్యాన్సర్ అనేది ఆవిడ్ని మింగేసిందనే చెప్పాలి ఒక రకంగా. అయితే దీని తర్వాత కూడా మీరు చాలామందికి అవేర్నెస్ కల్పించడానికి వీడియోస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళకి అందరికంటే కూడా ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చేమో, వాళ్ళకి ఏం చెప్తారండి? వర్క్ ఉన్నప్పుడు వర్క్ ఉందని స్ట్రెస్ ఉంటుందండి ఇండస్ట్రీలో. ఎందుకంటే మా సీరియల్ టైమింగ్ కానీ ఫిల్మ్ టైమింగ్స్ కానీ మార్నింగ్ 6:30, 7కి వెళ్తే నైట్ 10, 10:30 అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే యంగ్ ఏజ్ ఓకే అండి, ఆఫ్టర్ 40s ఇటు ఫ్యామిలీ, ఇటు కిడ్స్, హస్బెండ్, ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తూ ఉమెన్ చాలా స్ట్రెస్కి లోన్ అవుతుంది. అండ్ వర్క్ లేదనుకోండి, ఈ ఫైనాన్షియల్ కండిషన్స్ ఎలా మీట్ అవుతాము అన్న స్ట్రెస్ ఇంకోటి ఉంటుంది. ఎప్పుడైనా ఒకటే అండి నేను చెప్పేది, మనకి పని ఉన్నా పని లేకపోయినా మనం సంతోషంగా సంతృప్తిగా ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం కూడా ఇప్పుడు నాకంటే వాహిని ఇలా జరిగిన తర్వాత అయితే నేను ఇమీడియట్గా మెడికల్ చెకప్కి వెళ్ళానండి. నేను అప్పటి వరకు ఇక్కడ పెయిన్ వచ్చినా ఇంకేదో పెయిన్ వచ్చినా నేను కొంచెం లైట్ తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం ఏ చిన్న పెయిన్ వచ్చినా మీరు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు, సెల్ఫ్గా కన్క్లూజన్కి రావద్దు. డాక్టర్ ఉన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 1000 అవ్వనివ్వండి, 10,000 అవ్వనివ్వండి. పెద్ద క్రానిక్ అయ్యి లక్షలు మనం నష్టపోయి లైఫే పోయే పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దండి. ఇండస్ట్రీలో ఉన్న విమెన్కి చాలాసార్లు ఫిజికల్ మెయింటెనెన్స్ గురించి భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అలాగే అవకాశాలు రావట్లేదు, నేను ఇంత బాగున్నాను అనే ఒక ప్రెషర్ కూడా ఉంటుంది. అలాంటిది ఎప్పుడైనా వాహిని గారిలో చూసారా? చాలా ప్రెషర్. కానీ వాహినికి సినిమాలు చెయ్యాలి అన్న ఒక తపనే తప్ప మిగతా ప్రెషర్ ఎప్పుడూ లేదండి. ఏం కాదు, వచ్చేస్తుంది, గాడిద గుడ్డు ఏమైద్ది, ఇన్సూరెన్స్ ఎందుకే అంటే ఏం కాదు, ఇంత చక్కగా ఆరోగ్యంగా ఉన్న గాడిద గుడ్డు నాకేమవుద్ది అనేదండి. కాదు వాహిని అని ఎంత వాదిచ్చినా కూడా వినేది కాదు. సో నేను అనేది ఏంటంటే టెన్షన్ అనేది కంపల్సరీ అండి, ప్రతి ఉమెన్కి ఉంటుంది. కానీ మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం మన సిచ్యుయేషన్ని ఫేస్ చేస్తూ వేరే ఉమెన్కి మనం ఒక మోటివేటర్గా ఉండాలి. సరే ఇప్పుడు నా పరిస్థితే ఉంది, నేను ఒకప్పుడు 4 కాల్ షీట్లు 3 కాల్ షీట్లు చేశానండి. చక్కగా చేతి నిండా అమౌంట్ వచ్చేది కాబట్టే మా మదర్ బెడ్ రిడన్ అయినా నేను ట్రీట్మెంట్ చేయించేదాన్ని. కానీ ఇప్పుడు చూస్తే వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి రావడం ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులకి చాలామందికి పని లేకపోవడం, వేరే పని రాకపోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందేమో అనే నేను మంగళప్రద ఈవెంట్ స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు చిన్న చిన్న లేడీస్ అంటే బిజినెస్ చెయ్యాలి అనుకున్న లేడీస్ చాలామంది ఉంటారండి. వాళ్ళు స్టోర్ పెట్టి రన్ చేసే అవకాశం ఉండదు అన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసి. సో హై రైజ్ అపార్ట్మెంట్స్లో నేను కార్నివల్స్ పెడుతున్నాను, ఎగ్జిబిషన్స్ పెడుతున్నాను. అంటే ఒక 3,000కే ఒక స్టాల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏదో ఒక దారి అండి, మనం ఎత్తుక్కోవాలి, ఇంకొకళ్ళకి దారి చూపించాలి తప్ప మనం ఆగకూడదు, బాధపడకూడదు, ఏడవకూడదు. మీ ఆలోచన విధానం చాలా బాగుంది. ఈ సీరియల్స్, సినిమా ఇదే జీవితం కాదు, ఇంకా చాలా ఉంది. మనకు అది వచ్చింది అనుకోండి, ఉంచుకోవడమే కాకుండా ఇంకొంతమందికి కూడా దారి చూపిస్తున్నారు. 100% అండి. ఇప్పుడు నాకు క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, చాలా సంతోషంగా చేస్తా. ఇంకొంతమంది ఏమనుకుంటారు, ఈవెంట్స్లో బిజీ ఉన్నావేమో, స్టాల్స్లో బిజీగా ఉన్నావేమో. ఏమండి, చేతి కింద మనకి పని వస్తే అంత టీం ఉంది, మనకు పని రావాలి, ఎలా మేనేజ్ చేస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. సో డే అండ్ నైట్ వర్క్ చేసిన వాళ్ళం, డబ్బింగ్స్ చెప్పిన వాళ్ళం, సినిమాలు సీరియల్స్ చేసిన వాళ్ళం. నిజంగా పని వస్తే అంతకన్నా అదృష్టం ఏముందండి, అంతకన్నా అదృష్టం వేరే లేదు. కానీ పని రాకపోతే మీరు డల్ అవ్వద్దు. డల్ అయ్యారా ఫస్ట్ డిప్రెస్ అవుతారండి, 2 ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆ టెన్షన్తో మనం ఏం చేస్తామో తెలియదు. అదే నలుగురిలో ఉన్నాం అనుకోండి, ఒక్కొక్క ఈవెంట్లో డబ్బులు వస్తాయి, ఒక ఈవెంట్లో డబ్బులు రావు. కానీ ఎక్స్పీరియన్స్ వస్తుందా, 2 ఒక సంతోషం వస్తుందా, ఇంకొకటి నిజంగా మనకు 10,000 అవసరం ఉందనుకోండి, ఇంకొకళ్ళకి 1000 ఉంటుంది. ఆ 1000 వచ్చే దారి వాళ్ళకి చూపించామనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. మనం ఎదగడానికి కూడా ఇంకొక ఉమెన్ మనకు సపోర్ట్ ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.